దీనికంటే ముందు క్వశ్చన్, vertical rays of the sun, tropic of Capricorn పైన, when does the vertical rays of the sun fall on tropic of Capricorn? ఆప్షన్స్ చెప్పండి. సెకండ్ వీక్ ఆఫ్ జూన్, సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్, సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్, సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్. Second week of December. So on that day, what happens? The vertical rays of the sun fall on tropic of Capricorn. Like, when does the direct rays of the sun fall on tropic of Cancer? Second week of December, second week of June, second week of March, second week of September. Second week of June. అట్లా అర్థమైందా? రైట్. అది కూడా ఆ మోడల్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్. లాస్ట్ బేసిక్ కాన్సెప్ట్ మనం చదువుకునే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్. దెన్ విల్ మూవ్ టు జియోమార్ఫాలజీ. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి చూసినారు ఎప్పుడైనా మీరు? రోడ్డు మీద ఇట్లా గీసి ఉంటాయి చూడలే ఎప్పుడు? ఎప్పుడైనా క్లియర్ స్కై ఉన్నప్పుడు పైన కనిపిస్తాయి, చూసినారు ఎప్పుడైనా? చూడలేదా? రోడ్ మీద చూసినారు ఎప్పుడైనా? అంతే, అట్లా చూసినావా? అవి ఉండవు, దే ఆర్ ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఏం మనకు పైన చూసినా కింద చూస్తే కనిపించవు, రోడ్డు మీద కూడా ఎప్పుడు ఉండవు, నువ్వు ఎడ చూసినావు కానీ. అడ్రస్లో అట్లనా? మరి రోడ్డు మీద అని చెప్పినావు నాకు, అడ్రస్ మీద. సో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి రియల్గా ఎగ్జిస్టింగ్ కాదు, గ్లోబ్ మీద మన కన్వీనియన్స్ కోసం డ్రా చేసుకుంటాం. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఓకే, సింపుల్ డెఫినేషన్ చెప్పాలి అంటే లాటిట్యూడ్స్ ఆర్ ద లైన్స్ డ్రాన్ ప్యారలల్ టు ఈక్వేటర్, నార్త్ అండ్ సౌత్, ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, దే ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ ఏంది? ద లైన్స్ డ్రాన్ ఫ్రమ్ పోల్ టు పోల్, లైన్స్ డ్రాన్ ఫ్రమ్ పోల్ టు పోల్, ఆర్ ది ఇది ఇయర్ లైన్, ఇది వర్టికల్, ఇది హారిజాంటల్. సో ది వర్టికల్ lines drawn parallel to the equator are called latitudes. The horizontal lines drawn pole to pole are called longitudes అంటారు. బేసిక్ డెఫినేషన్ ఇది. కానీ మీకు తెలిస్తే లాటిట్యూడ్స్ని లాంగిట్యూడ్స్ని డిగ్రీస్తో డినోట్ చేస్తారు, అవునా? ఎందుకు డినోట్ చేస్తారు? ఎందుకంటే యాక్చువల్లీ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి నంబర్స్ అయినప్పటికీ, ఇమాజినరీ లైన్స్ అయినా యాక్చువల్గా అవి యాంగులర్ డిస్టెన్స్. యాంగులర్ డిస్టెన్స్ ఎట్లా నేను చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు మనం హైదరాబాద్ ఉన్నాం, హైదరాబాద్ నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ 17. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి మనం ఎంత యాంగిల్ చేస్తున్నాం? 17 అని. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారనుకోండి, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి అక్కడ ఏంది 90. సో సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి పాయింట్ ఆన్ ది సర్ఫేస్ ఏ యాంగిల్ అయితే ఉంటుందో దాన్ని మనం యాంగిల్తో పిలుస్తాం. ఈక్వేటర్ దగ్గర 0 ఉంటుంది, ఎందుకంటే సెంటర్కి 0 యాంగిల్ ఎంత? యాంగులర్ డిస్టెన్స్ 0. ఇక్కడ ఉంటే 45, ఇక్కడ ఉంటే 90. అర్థమవుతుందని చెప్పింది. సో యాంగులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ నుంచి ద పాయింట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. సో అందుకే దాన్ని యాంగులర్ డిస్టెన్స్లో కలుస్తాం లాటిట్యూడ్స్. లాంగిట్యూడ్ కూడా అంతే, 0 డిగ్రీ లాంగిట్యూడ్ నుంచి ఎంత యాంగిల్ అయితే ఉంటుందో అంత యాంగిల్ మనం డొనేట్ చేస్తాం. సో లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం నదర్న్ హెమిస్ఫియర్లో 90, సదర్న్ హెమిస్ఫియర్లో 90, టోటల్ ఎన్ని? 180. ఓకేనా? లాంగిట్యూడ్స్ వచ్చేసరికి 180 వెస్ట్లో, 180 ఈస్ట్లో, మొత్తం 360 ఉంటాయి లాంగిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? 360. లాటిట్యూడ్స్ 180, 90 నార్త్, 90 సౌత్. ఓకే, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే లాటిట్యూడ్స్ ఎప్పుడు ఒకటిదొకటి కలవవు, అందుకే వాటిని ప్యారలల్స్ అంటారు. లాంగిట్యూడ్స్ అనుకోండి అన్నీ నార్త్ పోల్ నుంచి వదిలేటే సౌత్ పోల్ కదా మీట్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి, అందుకే ఇవి ప్యారలల్స్ కావు. లాంగిట్యూడ్స్ అనేవి ప్యారలల్స్ కావు. అండ్ చూడండి, లాటిట్యూడ్ యొక్క మ్యాక్సిమం లెంత్ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది, ఎందుకంటే పెద్దగా ఉంటుంది కదా. పైకి వెళ్తున్న కొద్దీ వాటి డిస్టెన్స్ అంటే దాని లెంత్ తగ్గిపోతుంది. లాంగిట్యూడ్ చూడండి, లాంగిట్యూడ్స్ మధ్యన డిస్టెన్స్ పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది, అండ్ మధ్యకి వచ్చినప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది నార్మల్గా నోటీస్ చేసే పాయింట్స్. మనం బేసికల్గా ఎప్పుడు అడగారు ఇట్లాంటివి, కానీ ఒక ఐడియా ఉండాలన్నమాట.
సో జనరల్గా ఒక లాటిట్యూడ్ టు లాంగిట్యూడ్కి జనరల్గా 11 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందని చూస్తాం. బట్ ఇది ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఎందుకు ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర బల్జ్ ఉంటుంది. ఓకేనా. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ బోత్ ఆర్ ఇమాజినరీ లైన్స్. సో ఈక్వేటర్కి ఏమో లాటిట్యూడ్స్ ఏమో ద యాంగులర్ డిస్టెన్స్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ టు ప్లేస్ ఆన్ ది ఎర్త్, పాయింట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఓకేనా. సో లాటిట్యూడ్స్ ఎందుకు వాడతాం, ఎందుకు డ్రా చేస్తామంటే ఇవి మనకి హీట్ జోన్స్ని అర్థం చేసుకోవడానికి వెళ్ళిపోయింది. హీట్ జోన్స్ అర్థమైంది అంటే, సో వర్టికల్ రేస్ ఆఫ్ ది సన్ ఎక్కువ మ్యాక్సిమం ఎక్కడ పడుతుంది, ఎప్పుడు ట్రాపిక్స్ మధ్యలో పడుతుంది, ట్రాపిక్స్ని దాటి పోదు. సో ఈ జోన్ని 23.5 డిగ్రీ నార్త్ సౌత్ జోన్ని ట్రాపికల్ ఆర్ టారిడ్ జోన్ అంటారు. ఏమంటారు, టారిడ్ జోన్. లాటిట్యూడ్లో ట్రాపికల్ రీజన్ అంటారు, దాన్ని టారిడ్ జోన్ అంటారు. ఇక్కడ ఎప్పుడు టెంపరేచర్స్ మ్యాక్సిమం పీరియడ్లో హాట్ ఉంటాయి. ఓకేనా. తర్వాత 23.5 డిగ్రీ నార్త్ నుంచి 66.5 డిగ్రీ నార్త్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ఆర్టిక్ రీజన్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ టు అంటార్టిక్ రీజన్, దీన్ని టెంపరేట్ జోన్ అంటారు. టెంపరేట్ అండ్ జోన్ ఏంటి అంటే మరీ ఎక్కువ టెంపరేచర్స్ ఉండవు, మరీ తక్కువ మోడరేట్ ఉంటాయి, టెంపరేట్. తర్వాత 66 నుంచి నార్త్ పోల్, 66 నుంచి సౌత్ పోల్, ఇది ఫ్రీజ్డ్ జోన్. ఇక్కడ టెంపరేచర్స్ అనేది కొంచెం చిల్డ్ ఉంటాయి, అంటే చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం ఫైండ్ చేస్తామంటే ఇక్కడ అన్ని ఐస్ గ్లేషియర్స్ చూస్తాం. ఓకే. టారిడ్ జోన్, టెంపరేట్ జోన్, ఫ్రీజ్డ్ జోన్. సో ఇవి మనం దేని బేస్ చేసుకొని అర్థం చేసుకోగలుగుతున్నాం, లాటిట్యూడ్. ఓకే. దేని బేస్ చేసుకొని, లాటిట్యూడ్. అందుకే లాటిట్యూడ్స్ హెల్ప్ us టు అండర్స్టాండ్ ది హీట్ జోన్స్. బేసికల్గా రీజన్ యొక్క క్లైమేట్ని అర్థం చేసుకోవడానికి లాటిట్యూడ్స్ అనేవి హెల్ప్ అయ్యాయి. అర్థమైందా. అండ్ మనము లాటిట్యూడ్ చూసుకుంటే 0 డిగ్రీ లాటిట్యూడ్ తప్పే ఏ లాటిట్యూడ్ని ఎర్త్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేయలేదు, అవునా. అందుకే ఈక్వేటర్ ఏం తీసుకున్నాం మనం, 0 డిగ్రీ లాటిట్యూడ్. ఓకేనా. ఇంతవరకు అర్థమైంది లాటిట్యూడ్స్. నౌ మూవింగ్ ఆన్ టు లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్కి వచ్చేసరికి చూడండి, ఏ లాంగిట్యూడ్ తీసుకున్నా ఎర్త్ని ఈక్వల్గా 2 హాఫ్స్గా డివైడ్ చేయగలుగుతుంది, అవునా. సో కన్ఫ్యూజన్ ఉన్నది. 0 డిగ్రీ లాటిట్యూడ్ ఒక్కడే ఎర్త్ని 2 ఈక్వల్గా డివైడ్ చేయగలుగుతారు కాబట్టి దాన్ని మనం ఏమన్నాం, ఈక్వేటర్ అన్నాం. కానీ లాంగిట్యూడ్కి ఆ ఛాన్స్ లేదు, ఏ లాంగిట్యూడ్ అని డివైడ్ చేయొచ్చు ఎర్త్ని 2 ఈక్వల్ హెమిస్ఫియర్గా, దాని ఆపోజిట్ సైడ్, అవునా, ఆపోజిట్ లాంగిట్యూడ్. అందుకనే ఈ ప్రాబ్లం పోవాలని 1884లో రాయల్ అబ్జర్వేటర్ గ్రీనిచ్ అనే ప్లేస్లో, లండన్లో గ్రీనిచ్ అనే ప్లేస్ నుంచి పాస్ అయ్యే లాంగిట్యూడ్ని 0 డిగ్రీ లాంగిట్యూడ్గా తీసుకున్నాం. ఏ ప్లేసు, గ్రీనిచ్. సో ఆ గ్రీనిచ్కి పాస్ అయ్యే లాటిట్యూడ్ వెస్టర్న్ లాంగిట్యూడ్స్ అంటాం, ఈస్ట్ ఉంటే ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఈక్వేటర్కి నార్త్ ఉన్నాయి నార్త్ లాటిట్యూడ్, సౌత్ ఉన్నాయి సౌత్ లాటిట్యూడ్. సో అందుకని ఎప్పుడన్నా లాటిట్యూడ్స్ని నార్త్ సౌత్తో డినైట్ చేస్తారు, లాంగిట్యూడ్స్ని వెస్ట్ ఆర్ ఈస్ట్. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ 17 నార్త్ ఎన్, లాంగిట్యూడ్ 77 ఈస్ట్, ఎందుకంటే మనం లండన్కి ఈస్ట్ సైడ్ ఉంటాం. ఓకేనా. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కలిపి అవి కొన్ని ఇంటర్సెక్ట్ చేస్తాయి, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కలిసి పాయింట్ ఇంటర్సెక్ట్ చేస్తాయి. ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్స్ని మనం లొకేషన్కి వాడతాం. ఇప్పుడు మీరు ఏదైనా లొకేషన్ కొట్టగానే ఏం చూపిస్తుంది, అది 17 degrees సంథింగ్ అండ్ 77 degrees సంథింగ్ చూపిస్తుంది, ఐదర్ రెండు ఇంటర్సెక్ట్. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కలిపి దే హెల్ప్ us టు అండర్స్టాండ్ ది లొకేషన్ కోఆర్డినేట్స్. ఒక ప్లేస్ యొక్క కోఆర్డినేట్స్ ఐడెంటిఫై చేస్తాం ఈజీగా. రైట్. నో నెక్స్ట్ లాంగిట్యూడ్స్ అనేది సెపరేట్గా దేనికి వాడతాం, లాంగిట్యూడ్స్ అనేది సెపరేట్ దేనికి వాడతాం, యా వెరీ గుడ్. సో లాంగిట్యూడ్స్ అనేదాన్ని మనము టైం క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనం కొన్ని చేస్తాం, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. మీకు సింపుల్ లాజిక్ చెప్తా చూడండి.
సో ఎర్త్ ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ అనుకోండి. ఎర్త్ రొటేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎర్త్ అదే పాయింట్కి రావాలంటే ఎంత టైం పడుతుంది? టైం అంటే 24 అవర్స్, అవునా? ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎర్త్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, సరే ఈ మ్యాక్స్ హబ్ అని కనిపిస్తుంది, ఇది తిరిగి మళ్ళీ మ్యాక్స్ హబ్ ఇక్కడికి రావాలి అంటే 24 అవర్స్ పడుతుంది, అవునా? ఒక పాయింట్ దాటి మళ్ళీ ఎర్త్, ఎందుకంటే రొటేషన్ కంప్లీట్ చేయడానికి 24 అవర్స్ పడుతుంది. సో మనకి ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి మొత్తం? 360. సో 360 డిగ్రీ లాంగిట్యూడ్స్ కవర్ చేయడానికి ఎర్త్ ఎంత టైం తీసుకుంటుంది? 24 అవర్స్. మరి 180 డిగ్రీస్కి ఎంత తీసుకుంటుంది? 12 అవర్స్. ఈక్వల్ టు కాదు, ఇంప్లిఫైజ్ అది. నెక్స్ట్ 90 డిగ్రీస్కి 6 అవర్స్. 45 డిగ్రీస్కి 3 అవర్స్, ఓకేనా? తర్వాత 15 డిగ్రీస్కి 1 అవర్. సో 15 degrees 60 minutes. 15 degreesకి 60 minutes. సో 1 డిగ్రీకి 15 1s 15 4s. సో 1 డిగ్రీ కవర్ చేయడానికి ఎర్త్ ఎంత తీసుకుంటుంది? 4 minutes. ఇక్కడ వరకు క్లారిటీ అందరికీ? ఓకే. సో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కవర్ చేయడానికి ఎర్త్ అనేది 360 degrees 24 hours తీసుకుంటుంది. ఈ క్యాలిక్యులేషన్ అంత ఇంపార్టెంట్ మనకి. సో 15 degrees కవర్ చేయడానికి ఎర్త్ ఎంత తీసుకుంటుంది? 60 minutes. ఇది ఈ బండ గుర్తు అనుకో, క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ క్లియర్? రైట్. ఇప్పుడు మనం టైం క్యాలిక్యులేట్ చేస్తాం, చూడండి. రైట్. సో ప్రపంచం అంతా ఫాలో అయ్యే టైము దేని బేస్ చేసుకుని, ఒక టైం ఉండాలి కదా మనకు, దేని వరకు బేస్ చేసుకొని. సో మనం ప్రపంచం అంతా ఫాలో అయ్యే దేని బేస్ చేసుకోండి అంటే 0 డిగ్రీ లాంగిట్యూడ్ అసలు గ్రీనిచ్ మీన్ టైం, జిఎంటి. వరల్డ్ మొత్తం టైం దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది? జిఎంటి. అందుకే మనకు చూడండి, ఎప్పుడన్నా మీరు క్రిక్ బజ్లో మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్లు చూసినప్పుడు జిఎంటి టైం చూపిస్తుంది అండ్ ఐఎస్టీ టైం చూపిస్తుంది. చూసిండ్రు ఎప్పుడైనా? క్రికెట్లో కూడా ఈయన ఎప్పుడైనా రేపు మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్ అయ్యి ఉంటే ఐఎస్టీ టైం ఇస్తారు. ఐఎస్టీ ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, అవునా? రైట్. సో ఇండియన్ కంటెక్స్ట్లో తీసుకుంటే ఇండియా లాటిట్యూడల్ ఎక్స్టెంట్, ఇండియాలో ఈస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ 68 degrees అయితే, ఇది ఇండియన్ జోగ్రఫీలో డిస్కస్ చేస్తాం మళ్ళీ మనం. వెస్టర్న్ మోస్ట్ 68 degrees అయితే, ఈస్టర్న్ మోస్ట్ 68, అంటే గుజరాత్ నుంచి పాస్ అయ్యేది, ద్వారకా నుంచి పాస్ అయ్యేది 68 అయితే, 68 డిగ్రీ లాంగిట్యూడ్ అయితే, అరుణాచల్ ప్రదేశ్ 97. ఎంత గ్యాప్ ఉంది? ఆల్మోస్ట్ 30 degrees గ్యాప్ ఉంది కదా. అంటే గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి ఆల్మోస్ట్ ఎంత టైం డిఫరెన్స్ ఉంటుంది? 15 degreesకి 1 hour. మరి ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ? ఎంత డిఫరెన్స్ ఉంది? 67, 68కి 97, ఆల్మోస్ట్ 30. అంటే 10 hours డిఫరెన్స్ ఉండాలా? 2 hours డిఫరెన్స్ ఉండాలి, అవునా? కానీ ఇట్లా 2 hours డిఫరెన్స్ ఉంటే, ఇండియాకి 2 టైమ్ జోన్స్ ఉంటే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇండియాలో యూనిటీ మెయింటైన్ చేయడానికి 68, 97 కాకుండా చాలా ఇంపార్టెంట్, 82.5 డిగ్రీ ఈస్ట్, 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ని ఇండియన్ స్టాండర్డ్ టైంగా తీసుకున్నాం మనం. ఎంత? 82.5 ఈస్ట్ డిగ్రీ లాంగిట్యూడ్ని ఇండియన్ స్టాండర్డ్ టైంగా తీసుకున్నాం, ఓకే. సో సన్ రైజ్ ఎక్కడైతుంది ఎప్పుడు? ఈస్టా వెస్టా? ఈస్ట్. సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అనేది ఎప్పుడు అహెడ్ ఉంటుంది టైంలో కంపేర్ టు వెస్టర్న్. ఎందుకంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ కదా. సో ఈస్టర్న్ సైడ్ సన్లైట్ని ఫస్ట్ చూస్తుంది, అందుకే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. సో ఫస్ట్ సన్ రైజ్ చూస్తుంది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, జపాన్, రష్యా, చైనా, ఇండియా, సౌదీ అరేబియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోప్, లాస్ట్కి యుఎస్ఏ, అలస్కా. అర్థమవుతుందా? సో ఈస్టర్న్ సైడ్ ఎప్పుడు అహెడ్ ఉంటాయి, గ్రీన్విచ్ మీన్ టైం కంటే అహెడ్ ఉంటుంది. అందుకే మనం ఇటు ఈస్ట్ అంటే ప్లస్, ఈస్ట్ అంటే ప్లస్,
ఈ అంటే ఎనర్జీ కదా, ప్లస్ ఈస్ట్ సైడ్. ఒకవేళ మనం గ్రీన్విచ్ టైంకి వెస్ట్ సైడ్ చూస్తే డబుల్ అంటే వేస్ట్ అంటే మైనస్. ఎప్పుడు టైం వెనకాల ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ ఎప్పుడు టైం అహెడ్ ఉంటుంది. కూడా క్లియరా? సో వరల్డ్ టైం మనం దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం? జిఎంటీ. ఇండియన్ టైం దేని బేస్ చేసుకొని కాల్ చేస్తాం? ఏ లాంగిట్యూడ్ బేస్ చేసుకొని? 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్. దాన్ని ఏమంటే ఇండియన్. ఓకేనా? ఇప్పుడు ఒక ఆన్సర్ చేస్తారా మీరు? లండన్ అంటే గ్రీన్విచ్ టైం దగ్గర 11 AM ఫ్రైడే అవుతుంది. ఎంత లండన్లో టైం ఎంత అంట? 11 AM ఫ్రైడే రోజు. మరి ఇండియాలో టైం ఎంత అవుతుంది? మీ వాచ్ చూసి చెప్పొద్దు, క్వశ్చన్ చూసి చెప్పాలి. ఫస్ట్ ఈజీగా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు గుర్తుండాలని చెప్తున్నాను, నేను సింపుల్గా చెప్పగలుగుతా. 82.5 ఇంటూ 4 చేయండి. 82.5 ఇంటూ 4 చేయండి. ఆన్సర్ 330 వస్తుంది చూడండి. వచ్చిందా? 330. నౌ 330 ఇప్పుడు మనకి 82.5 ఇంటూ 4 చేస్తే మనకి 330 మినిట్స్ వస్తుంది. అవునా? ఈ 330 మినిట్స్ని 60తో డివైడ్ చేయండి, 5.5 అవర్స్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు జిఎంటీ దగ్గర 11 AM అవుతుంది. ఇండియాలో టైం ఎంత? చెప్పు మరి ఎంత? 4:30 అంతేనా? అంతే కదా. 5.5 అవర్స్ యాడ్ చేయాలి. 12, 13, 14, 15, 16 ప్లస్ హాఫ్ అన్ అవర్. 16 అంటే ఎంత? 4 అవర్స్. సో ఇండియాలో ఇప్పుడు ఎంత టైం? 4:30 PM అవుతుంది. ఏ రోజు? ఫ్రైడే. అదే ఎవరైనా ఇక్కడే వెస్ట్ సైడ్ ఉన్న 82.5 డిగ్రీ టైం అయ్యింది అనుకోండి, ఎంత టైం అవుతుంది చెప్పండి? ఇక్కడ 11 అంటుండు, అక్కడ ఎంత టైం అవుతుంది? ఎంత? 5:30. సో 11 మైనస్ 5:30 అవర్స్ ఎంత? 11లో నుంచి 5:30 తీసేయండి అబ్బా, ఎంత ఉన్నట్టు టైం? 5:30, 11 అవుతుంది. 5, 5, 10, హాఫ్ అన్ అవర్, 1 అవర్. కాకపోతే ఇక్కడ ఏమంటుండు? 11 AM అంటుండు, ప్రొద్దున అంటుండు. సో ఇక్కడ ఏం టైం వస్తుంది? 5:30 AM. ఏ రోజు? ఫ్రైడే. అర్థమైందా? సో మనం ఎప్పుడైతే ఈస్ట్ నుంచి వెస్ట్ పోతూ ఉంటామో టైం అనేది సబ్స్క్రైబ్ చేయాలి. జిఎంటీ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా వెస్టర్న్ లాంగిట్యూడ్స్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి మైనస్, ఈస్టర్న్ లాంగిట్యూడ్ అన్నప్పుడు ఎస్. ఓకేనా? నీకు ఇంకోటి అర్థమైందో లేదు చూస్తా. ఇది కరెక్ట్ చేస్తే మీకు వచ్చినట్టు, ఇది లేకుంటే వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. జిఎంటీ దగ్గర టైం 12 noon అంటే మధ్యాహ్నం. ఫ్రైడే అంటే డే. జిఎంటీ దగ్గర ఎంత అవుతుంది టైం? 12 PM ఫ్రైడే. మరి తింపు నుంచి 90 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ పాస్ అవుతుందంట. ఇక్కడ నుంచి తింపు ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్. థింపు ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్. మరి భూటాన్లో టైం ఎంత?
చెప్తాను చెప్పు. 1:30 1:30 అయిపోయిందా? 1:30 అయితుందా? ఎట్లయితే చెప్పు ఒకసారి నాకు. చెప్పు నువ్వు కాలిక్యులేట్ చేసిందని చెప్పు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అని చెప్తా. చెప్పు నువ్వు 1:30 అనే ఆన్సర్ ఎట్లా చెప్పినావు? అట్లా మైండ్‌కి వచ్చేసింది చెప్పినావా? మరి చెప్పు ఎట్లా కాలిక్యులేట్ చేసుంటావు? ఓకే. సరే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అంటే 5½ అవర్స్. కానీ అక్కడ మనకి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అనలే. ఏమన్నాడు? తింపు టైమ్ ఇచ్చాడు. తింపు లాంగిట్యూడ్ ఇచ్చిండు కదా! 6 ఎట్లా? 15 డిగ్రీస్‌కి 1 అవర్ అబ్బా! 30 డిగ్రీస్‌కి 2, 45 అవర్స్‌కి 45 డిగ్రీస్‌కి 3, 60కి 4, 75కి 5, 8, 90కి 6. ఇక్కడ ఇది ఈస్ట్ అన్నాడు. ఈస్ట్ అంటే ప్లస్. సో 12 + 6 ఎంత? 6 PM. ఇక్కడ ఆన్సర్ ఏంది? 6 PM. ఇంత సింపుల్ దానికి 1:30 అంట, 2:30 అంట. ఏమేమో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సరే ఇంకోటి క్యాలిక్యులేట్ చేయండి లాస్ట్. GMT దగ్గర టైం 10 AM. GMT దగ్గర ఎంతట టైం? 10 AM. 10 AM. మరి ఢిల్లీలో టైం ఎంత? ఢిల్లీలో టైం ఎంత? ఆన్సర్ ఏంటి? 3:30 PM. ఇది ఓన్లీ ఫర్ హేమంత్. హైదరాబాద్లో టైం ఎంత? సేమ్ 10 AM అక్కడ. హైదరాబాద్లో టైం ఎంత? అదేంటి ఢిల్లీలో హైదరాబాద్లో సేమ్ టైం ఉంటుందా? ఎందుకు? ఒకటే కాబట్టి. ఓన్లీ వన్ టైమ్ జోన్ దట్ ఈస్. ఓకేనా? సో ఇట్లా టైం క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమైందా? సో మనకు పక్కా GMT టైం ఇస్తాడు. క్యాలిక్యులేట్ చేయాల్సిన సిటీ యొక్క లాంగిట్యూడ్ ఇస్తాడు. దాన్ని బట్టి మనం టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా చేయాలో మీకు అర్థమైంది కదా ప్రదీప్? వాళ్ళు ఇస్తారు క్వశ్చన్లు, డిగ్రీ ఇస్తారు. GMT టైం ఇచ్చి ఇంకో ఏ ప్లేస్ అయితే కనుక్కోమంటారో దానికి లాంగిట్యూడ్ ఇస్తారు. ఈస్టా వెస్ట్ అని ఈజీగా కనుక్కోండి. టైం క్యాలిక్యులేట్ చేయాలి అంతే. ఈస్ట్ అయితే యాడ్ చేయాలి, వెస్ట్ అయితే మైనస్ చేయాలి. ఓకేనా? రైట్. ఇది టైం క్యాలిక్యులేట్. ఇంకోటి టైమ్ జోన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఇండియాకి 30 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి యూనిటీ కోసం మనం ఒకటే టైం జోన్ పెట్టుకున్నాం. రష్యా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడుగు ఉంది. ఒకటే టైం జోన్ ఉంటే కష్టం కదా. అందుకే రష్యాకి 9 టైం జోన్స్ ఉంటాయి. ఓకే, యుఎస్ఏకి ఆల్మోస్ట్ ఒక 5 టైం జోన్స్ ఉంటాయి. ఇండియాకి ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 టైం. ఓకే, ఇండియన్ స్టాండర్డ్ టైం అదెంత? 82.5 డిగ్రీ ఈస్ట్ని మనం టైం జోన్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో అందుకని పాపం ఈ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళు, ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు పాపం వాళ్ళకి ముందే ఎర్లీగా సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది కంపేర్ టు మెయిన్లాండ్ ఇండియా. అందుకే వాళ్ళు సెపరేట్ టైం జోన్ అడుగుతున్నారు. సాయిబాగన్ టైం అని ముందు ఉండేది బ్రిటిషర్స్ టైంలో, నార్త్ ఈస్ట్ వాళ్ళకి సెపరేట్ టైం ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత సేమ్ టైం జోన్ అయింది. రైట్, ఎనీవేస్ ఇట్ ఈస్ అబౌట్ టైం జోన్. అందరికి అర్థమైందా టైం జోన్? టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? టైం జోన్స్ అనేవి ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం జోన్స్ ఉండాలి. ఇండియాకి 30 డిగ్రీస్ డిఫరెన్స్ ఉన్నా కానీ సింగిల్ టైం జోన్ ఉంది మనకి. ఓకేనా? నెక్స్ట్ డే చేంజ్ అయితే, సో మనం ఈస్ట్ టు వెస్ట్ పోయినప్పుడు టైం అనేది జనరల్గా వెస్ట్కి వెళ్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేస్తాం, ఈస్ట్ సైడ్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం. ఎందుకంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్సెట్స్ ఇన్ ద వెస్ట్. ఓకేనా? రైట్. ఇక్కడ 180 0 180 180 వెస్ట్ 0 180 ఈస్ట్. అయితే ఇప్పుడు చూడండి,
ఇక్కడ 180 ఈస్ట్ దగ్గర 4 PM ఫ్రైడే ఎంత? సరే ఇక్కడ మీకు ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 6 PM తీసుకున్నాం. 6 PM ఫ్రైడే ఎక్కడ 180 డిగ్రీ ఈస్ట్ దగ్గర. మరి జిఎంటీ దగ్గర టైం ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అంటే ఎంత? 12 hours డిఫరెన్స్ వస్తుంది. 15 degrees 1 అనుకుంటే 180 డివైడెడ్ బై 15 అంటే 12 hours. సో ఇక్కడ ఏముంటుంది? 6 PM అంట, ఇక్కడ ఏముంటుంది? 12 noon ఉంటుంది, అంతేనా? ఎందుకంటే మనం టైం ఇటు సబ్స్క్రైబ్ చేయాలి. 12 noon డే ఏముంటుంది? సేమ్ ఫ్రైడే, అవునా? నెక్స్ట్ ఇక్కడికి రండి, 180 డిగ్రీ వెస్ట్ దగ్గర ఇక్కడ ఎంత టైం ఉంటుంది చెప్పండి ఇప్పుడు? 6 ఏముంటుంది? ఇక్కడ మీరు 6 కాదు 12 hours క్యాలిక్యులేట్ చేయాలి మీరు. అంటే ఏంటి? 6 PM అది, ఇక్కడ 12 కాదు. ఏం రావాలి అక్కడ? ఇక్కడ మీరు 12 noon చెప్పిండ్రు కదా, ఇక్కడ ఏం రావాలి? అక్కడ 6 కదా, 12 hours డిఫరెంట్ అంటే ఇక్కడ 6 AM రావాలి ఫ్రైడే, ఓకేనా? ఇక్కడ మళ్ళీ 6 PM వస్తుంది, కానీ ఇక్కడ డే ఏంది? థర్స్డే. అర్థమైందా? ఇక్కడ 6 PM ఫ్రైడే అవుతుందంట. ఎక్కడ? 180 డిగ్రీ ఈస్ట్. జిఎంటీలో టైం ఫోన్ చేసి అడిగితే ఎంత ఉందిరా మీ టైం అంటాడు, ఏం చెప్తాడు? 6 ఏం చెప్తాడు. 180 డిగ్రీ ఈస్ట్ వెస్ట్ దగ్గర టైం ఎంత అవుతుందిరా అంటే 6 PM థర్స్డే అంటాడు. ఒకటే ఎర్త్ కానీ టైం డిఫరెన్స్. సో మనకి ఒక్కరోజు, అందుకే మనకి డిఫరెన్స్ వస్తుంది కదా 1 డే. అందుకని ఈ పెసిఫిక్ రీజన్లో దాటితే డే చేంజ్ అవుతుంది. దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు, IDL. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎక్కడ ఉంటుంది? పెసిఫిక్ రీజన్లో. ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటితే ఏమవుతుంది? డే చేంజ్ అవుతుంది. సో మీకు టైం జోన్ చెప్పిన USA 6, కెనడా 6, ఆస్ట్రేలియా 3, రష్యా 9, USSR అని ఉంటుంది ముందు, అన్నీ కలిసి 11 ఉండేవి, రైట్? ఇంటర్నేషనల్ డేట్ లైన్ చూడండి, ఇది బేరింగ్ స్ట్రేట్ అంటారు దీన్ని. అలాస్కాని రష్యాని సెపరేట్ చేస్తుంది స్ట్రేట్, బేరింగ్ స్ట్రేట్. సో ఇక్కడ జిగ్జాగ్ ఉంది చూడండి. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది జిగ్జాగ్ ఉంది. ఎందుకు జిగ్జాగ్ ఉంది అంటే పెసిఫిక్ రీజన్లో చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఒక ఐలాండ్ ఉంటుంది 2-3 kilometers. ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాని నుంచి మధ్యలో పోయిందనుకో, 1 kilometerలకి ఇంకోటి, 1 kilometer కోటి ప్రాబ్లం అవుతుందని చెప్పి మొత్తం ఓషన్ నుంచి ట్రావెల్ అయ్యేటట్టు ఇంటర్నేషనల్ డేట్ లైన్ని పెట్టినందుకు అవి జిగ్జాగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటితేనే డేట్ చేంజ్ అవుతుంది, లేదంటే జస్ట్ టైమే చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? రైట్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ దగ్గర మళ్ళీ జిఎంటీ దగ్గర మాట్లాడట్లేదు మనం. ఇంటర్నేషనల్ డేట్ లైన్కి వచ్చేసినాం. ఇక్కడ పెసిఫిక్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటి మనం వెస్ట్ టు ఈస్ట్ పోతే యూ విల్ గెయిన్ ఎ డే. వి గెయిన్ గుర్తుపెట్టుకోండి. వెస్ట్ టు ఈస్ట్ వి గెయిన్, ఈస్ట్ టు వెస్ట్ పోతే లూజ్ అవుతారు. ఎట్లా అవుతారు? ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనం ఇందాక ఏం చూసినాం? ఇక్కడ ఏం రాసుకున్నాం మనం? 6 అట్లాగా అక్కడ నాన్న ఈస్ట్ దగ్గర ఇక్కడ ఏం తీసుకున్నామంటే మనం 6 PM ఫ్రైడే తీసుకున్నాం, అవునా? ఇక్కడ వచ్చేసరికి 6 PM థర్స్డే అయింది, జిఎంటీ ఇయర్ కాకుండా. సో ఇప్పుడు ఒక పర్సన్ క్యాన్బెరా నుంచి అనుకోండి, ఇక్కడ నుంచి ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళిండు. వాళ్ళ జీవితంలో ఆల్రెడీ ఫ్రైడే అనే జీవితాన్ని గడిపేసిండు కదా. ఫ్లైట్ తీసుకొని ఎక్కడ ల్యాండ్ అయ్యిండు? ఇంటర్నేషనల్ డేట్ లైన్ ల్యాండ్ చేసి ఇక్కడ ల్యాండ్ అయ్యాడు. వాడు ఎక్కడికి వచ్చింది? 1 డే థర్స్డేకి వచ్చింది. మన లైఫ్లో ఇంకో డే అంటే టెక్నికల్లీ ఇంకొక డే యాడ్ అయినట్టు. అందుకే ఇంటర్నేషనల్ డేట్ లైన్ని వెస్ట్ టు ఈస్ట్ క్రాస్ చేస్తే వి గెయిన్ అవుతారు. అదే పర్సన్ 6 PM థర్స్డే రోజు ఉన్నాడు పాపం,
ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి వచ్చిండు. వాని జీవితంలో థర్స్‌డే అనేది మాయమైపోయింది. డైరెక్ట్ ఫ్రైడేకి వచ్చిండు. అందుకే ఈస్ట్ టు వెస్ట్ పోతే లాస్ అవుతాడు. వెస్ట్ టు ఈస్ట్ పోతే గెయిన్ అవుతుంది. మైండ్‌లో అర్థమైందా ఇది? ఇట్లా గుర్తుపెట్టుకుంటారు వెస్ట్ టు ఈస్ట్ గెయిన్. టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ అంటే ఎనర్జీ, డబ్ల్యూ అంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంటే మైనస్. సో మీరు ఎప్పుడైనా జిఎంటీని దాటి వెస్ట్ సైడ్ పోతున్నారు అనుకోండి ఏం చేయాలి? మైనస్ చేయాలి. జిఎంటీని దాటి ఈస్ట్ సైడ్ పోతే ప్లస్ చేయాలి. రైట్. ఇంటర్నేషనల్ డేట్ లైన్కి రండి. ఇంటర్నేషనల్ డేట్ లైన్కి క్రాస్ చేస్తే డే చేంజ్ అవుతుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏ ఓషన్ నుంచి పాస్ అవుతుంది? పెసిఫిక్ ఓషన్, బెరింగ్ స్ట్రైట్. సో వెస్ట్ టు ఈస్ట్ పోయినప్పుడు ఏమవుతుంది? టైం గెయిన్ అవుతుంది. ఈస్ట్ టు వెస్ట్ అయినప్పుడు లూజ్ అవుతుంది. ఇక్కడ ఏం దాటాలా? ఇంటర్నేషనల్ డేట్ లైన్. సార్ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయిన డే ఏం చేంజ్ కాలేదంటే నీ మూర్ఖత్వం. ఎందుకంటే నువ్వు ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ కాలేదు. ఓకే. అండ్ అఫ్ కోర్స్ ట్రావెలింగ్ టైంలో మనకు టైం చేంజ్ అవుతుంది, కానీ నీకు మొత్తంలో అయితే చేంజ్ రాదు. ఇంకొక చిన్న పాయింట్, మనం ట్రాపికల్ కంట్రీస్లో ఉంటాం కాబట్టి మనం డే అండ్ నైట్లో పెద్ద డిఫరెన్సెస్ రాదు. సమ్మర్ అయినా వింటర్ అయినా హార్డ్లీ ఒక గంట అటు ఇటు అవుతుంది అంతే. కానీ మనం ట్రాపికల్ టెంపరేట్ రీజన్స్కి ఆర్టిక్ రీజన్స్కి పోయినాం అనుకోండి, డే నైట్కి విపరీతంగా డిఫరెంట్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిక్ రీజన్లో ఆల్మోస్ట్ 13-14 అవర్స్ డే టైం ఉంటుంది సమ్మర్లో, నైట్ టైం ఒక 5-6 అవర్స్. సో ఇట్లా ట్రాపికల్ రీజన్స్లో ఇండియా లాంటి కంట్రీలో పెద్ద సమ్మర్కి వింటర్కి పెద్ద డే నైట్ డిఫరెన్స్ రాదు. కానీ టెంపరేట్ రీజన్స్లో కానీ ఆర్టిక్ రీజన్స్లో కానీ డే నైట్కి డిఫరెన్స్ వస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వింటర్ రాగానే టైం ఒక 1 అవర్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందని చెప్పింది? దాన్ని డే లైట్ సేవింగ్ టైం అంటారు. ఇండియాలో అది లేదు, ఎందుకంటే మనకు పెద్ద డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అనేవి హీట్ జోన్ హెల్ప్ అవుతుంది, లాంగిట్యూడ్స్ అనేది టైం క్యాలిక్యులేట్ చేయడానికి, డేట్ చేంజ్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కలిపి దేనికి హెల్ప్ అవుతుంది? ఒక ప్లేస్ యొక్క లొకేషన్ చేయడానికి. సో బై దిస్ మనం ఫండమెంటల్స్ ఆఫ్ జాగ్రఫీ అనే కాన్సెప్ట్ ఎన్సీఆర్టీస్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేసినాం. ఏం కవర్ చేసినాం? సోలార్ సిస్టమ్, దాంట్లో ప్లానెట్స్, కామెట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటియార్స్, స్టార్స్ కవర్ చేసినాం. తర్వాత సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్ కవర్ చేసినాం. తర్వాత రొటేషన్, రెవల్యూషన్ కవర్ చేసినాం. రొటేషన్ వల్ల డే అండ్ నైట్, కొరియాలిస్ ఫోర్స్ ఇవి ఉంటాయని నేర్చుకున్నాం. తర్వాత రెవల్యూషన్ అండ్ టిల్ట్ ఆఫ్ ది ఎర్త్ వల్ల మనకి సీజన్స్ ఉంటాయి. దీంట్లో మన సమ్మర్ సోలిస్టస్, వింటర్ సోలిస్టస్, స్ప్రింగ్ ఈక్వినాక్స్, ఆటమ్ ఈక్వినాక్స్ గురించి నేర్చుకున్నాం. సీజన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి నేర్చుకున్నాం. తర్వాత మనం లాటిట్యూడ్స్కి వచ్చినాం. లాటిట్యూడ్స్ను అంటే ఏంటి, ఆ డిగ్రీస్లో ఎందుకు కొలుస్తాం, ప్లస్ హీట్ జోన్స్ చూసినాం. తర్వాత లాంగిట్యూడ్స్ మీద వచ్చినాం. లాంగిట్యూడ్స్ ఎందుకు డిగ్రీస్లో చూసినాం. మొత్తం ఎన్ని లాంగిట్యూడ్స్ అని చూసినాం. ప్లస్ ఈ లాంగిట్యూడ్స్ ఎట్లా టైం క్యాలిక్యులేట్ చేయడానికి వాడతామని చూసినాం. తర్వాత మనం ఐఎస్టీ, జిఎంటీ అంటే ఏంటి గుర్తు చేసుకున్నాం. తర్వాత లాస్ట్కి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది పెసిఫిక్ నుంచి పాస్ అవుతుంది, జిగ్జాగ్ ఉంటుంది. అది క్రాస్ అయితే వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అయితే డే అనేది గెయిన్ అవుతాం, ఈస్ట్ టు వెస్ట్ అయితే లూజ్ అవుతామని గుర్తు చేసుకున్నాం. ఇవన్నీ కీ పాయింట్స్. సో మనకి ఎవ్రీ ఇయర్ 1-2 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి వస్తూనే ఉంటాయి, బేసిక్ ఫండమెంటల్స్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం జియోమార్ఫాలజీ టాపిక్కి వెళ్ళిపోతాం. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, రాక్స్ అనే కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? చెప్పు, ఏం డౌట్ చెప్పు. 5.5 అవర్స్ డిఫరెన్స్. ఎందుకు అంటే జిఎంటీ 0 డిగ్రీ లాంగిట్యూడ్ కదా, ఐఎస్టీ ఈస్ట్లో ఉంది. సో మనం యాడ్ చేయాలి. ఇప్పుడు 82.5 మనం 1 డిగ్రీకి ఎంత అని చూసుకున్నాం క్యాల్కులేషన్లో? 4 minutes. 82.5 × 4 ఎంత వస్తుంది? 330 వస్తుంది. మినిట్స్లో ఉంది. నువ్వు అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 60తో డివైడ్ చేయాలి. ఏమొస్తుంది నీకు? 5.5 అవర్స్ వస్తుంది. సో జిఎంటీకి ఐఎస్టీకి బండ గుర్తు ఏంది అంటే, నీకు ఇంత టెక్నికల్ కాకపోయినా 5.5 అవర్స్ డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకున్నా చాలు. సో బేసికలీ ఐఎస్టీ ఈజ్ ఈక్వల్ టు జిఎంటీ ప్లస్ 5.5 అవర్స్. అట్లా ఫార్ములానే గుర్తుపెట్టు. ఐఎస్టీ అంటే ఐఎస్టీ క్యాలిక్యులేట్ చేయమని అనుకో, ఓకే జిఎంటీ టైం చెప్పరా అంటాం. 10 అన్నాడు అనుకో, ప్లస్ 5.5 అవర్స్ యాడ్ చేస్తాం. ఎంత అవుతుంది టైం? 10కి 5.5 అవర్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది టైం? 3.5. ఓకే, అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు యాక్చువల్గా టెక్నికల్ ఇప్పుడు లండన్లో లంచ్ టైం 12 PM, 12 noon. మన దగ్గర ఎంత అవుతుంది టైం? 5:30 ఈవినింగ్. ఓకేనా?
సో నీకు ప్రైవేట్ జెట్ ఉన్నదనుకో, మార్నింగ్ 6 o'clockకి న్యూజిలాండ్లో టిఫిన్ చేసి 12 o'clock లండన్లో లంచ్ చేసి ఈవినింగ్ నైట్ టైంలో యూఎస్లో డిన్నర్ చేయొచ్చు, టైం చూసుకుంటే ఉంటే. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నీకు ఎందుకు 5.5 hours తీసుకుంటాము? సో ఇట్లా బండ గుర్తు పెట్టుకో, IST = GMT + 5.5 hours. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఈస్ట్ సైడ్ ఉంది. ఎందుకు 5.5 hours అంటే 82.5 degrees ఇంటూ మనం మినిట్స్కి కన్వర్ట్ చేయాలి టైం కంటే ఇంటూ 4. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్? ఈస్ట్ నుంచి వస్తాడా? కాదు, మనకి ఫస్ట్ ఈస్ట్ దగ్గర ఉంటాయని కాదు, సూర్యుడు ఇట్లా ఉదయిస్తాడు అనమాట ఈస్టర్న్ సైడ్. సో ఈస్టర్న్ టైం ఫస్ట్ టైం వచ్చేస్తుంది, వీళ్ళు అహైడ్ ఉంటారు. సన్ ఇక్కడికి పోయేలోపు వీళ్ళు టైం అహైడ్ ఉంటారు, అందుకే ఈస్టర్న్ పార్ట్ని యాడ్ చేస్తాం. అవును 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 తెలియదు, అంతే కాన్సెప్ట్, రైట్, అదే కాన్సెప్ట్. ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్ అంటే, ఇప్పుడు 180 degree ఈస్ట్కి 0 తీసుకుంటే 12 hours, మళ్ళీ 0 నుంచి అక్కడికి డిగ్రీస్తో మనం చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తింపులో వాళ్ళకి అవుతుంది. అందుకే అందుకే ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, ఆఫ్రికా, లాస్ట్కి యుఎస్ ఆల్మోస్ట్. అందుకే మీరు ఇప్పుడు మీ యూఎస్లో ఉన్న మీ కజిన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మాట్లాడాలంటే ఇప్పుడు ఈవినింగ్ చేసినాం అనుకో, ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్. వెళ్ళిపోవచ్చు, టైం గెయిన్ అవుతుంది. డే గెయిన్ కాదురా నాయన, అది ఇంటర్నేషనల్ డేట్ నేను క్రాస్ అవుతాను, టైం గెయిన్ అవుతావు, కొంచెం కొంచెం టైం గెయిన్ అవుతావు. సూర్యుడు వేగంని తట్టుకోగలవా మరి నువ్వు? సరే చెప్పు, నువ్వు ఊహించు, ఊళ్ళోనే ఉండు నువ్వు. ఓకేనా?